అనీబిసెంట్ ఒక గొప్ప మాట చెప్పారు, అది నాకు గుర్తొస్తున్నది ఈ సమయంలో. ఏమన్నారంటే, భారతదేశంలో హిందూ మతం ఉంది కాదు, హిందూ మతంలో భారతదేశం ఉంది అన్నారు. అందమైన మాట చెప్పారు ఇక్కడ. హిందూ మతంలో భారతదేశం ఉంది, కానీ హిందూ మతంగానే తీసేస్తే భారతదేశానికి భవిష్యత్తు లేదు అని ఒక పాశ్చాత్యమని చెప్పింది. 1893లో ప్రపంచమంతా తిరిగి వచ్చి తిరిగి 96లో అడుగుపెట్టిన స్వామి వివేకానంద చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను, అన్ని ధర్మాలని అవగాహన చేసుకున్నాను, అన్నీ చూసిన తర్వాత తెలిసింది నా ధర్మం కంటే నా దేశం కంటే గొప్పది మరొకటి లేదు అని. ఇక్కడ అంటే మిగిలినవేవి తక్కువేం కాదండి. ఇంత చెప్తున్నప్పుడు నాదైన ధర్మం గొప్పతనమే చెప్తున్నాను తప్ప ఇతరులను తగ్గించట్లేదు. ఇతరులను నేను చాలా గౌరవిస్తాను, ఎందుకంటే ఇతర మతాలు కూడా మా అమ్మ మతమైన హిందూ ధర్మం నుంచి పుట్టాయి గనక. ఇది తెలుసుకోండి. భారతం రచిస్తూ వేదవ్యాసుడు ఒక మాట అంటాడు, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్క్వచిత్. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదని. భారత విషయంలో వ్యాసుడు ఏమనుకున్నాడు, హిందూ ధర్మ విషయంలో మనం అదే అనుకోవాలి, అందులో సందేహం లేదు. ఇక్కడ ఇది ఎవరు చెప్పగలరు? పరిశీలించిన వాళ్ళు చెప్పగలరు. ఆ పరిశీలించి చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ గమనించుకుంటున్నాం. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది. 1893లో సరిగ్గా సెప్టెంబర్ 11వ తేదీ స్వామి వివేకానంద షికాగోలో హిందూ మత మహాసభల్లో మాట్లాడినప్పుడు మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే గుండె పొంగిపోతుంది, ఒళ్ళు పులకించిపోతుందండి. ఆ మహానుభావుడు మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటంటే, నేను సనాతన భారతీయ హైందవ ధర్మం తరపున మీ అందరికీ నమస్కరిస్తున్నాను, భారతదేశపు యతి ధర్మ పరంపర తరపున నమస్కరిస్తున్నాను, ప్రపంచ మతాలకి తల్లి అయిన హిందూ ధర్మం తరపు నుంచి నమస్కరిస్తున్నాను అని విదేశస్తులు కిటకిటలాడుతున్న సభలో, అన్యమత మేధావులున్న సభలో ఎలుగెత్తి స్వామి వివేకానంద చెప్పిన ధైర్యానికి నమస్కరిస్తూ, అంత ధైర్యం ఎక్కడి వల్ల వచ్చిందయ్యా అంటే సత్యం వల్ల వచ్చిన ధైర్యం అది. ఏమనంటున్నాడు? ప్రపంచ మతాలకి తల్లి, ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఇది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఏది వెతకండి, ఎక్కడ వెతకండి, ఇందులో భాగం కనబడుతుంది. మరి ఇదేలాంటిది అంటే, ఒక పరిపూర్ణమైన హైందవ ధర్మంలో ఒక శాఖ వలవలే అవి కనబడుతుంటాయి. పరిపూర్ణత ఇక్కడున్నది, అది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అంతేకాదు, ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట, భగవంతుడు గురించి ఎన్ని రకాల ఆలోచనలు చేయాలో అన్నీ ఇదివరకే చేసి పెట్టి ఇంకెవరికి ఇంక చెయ్యడానికి ఏమి మిగల్చినటువంటి మతం పేరు హిందూ మతం అన్నాడు. గొప్ప మాట. రమణ మహర్షి అద్భుతంగా చెప్పారు ఈ మాటని. ఏమిటంటే, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ ముగ్గురు గురించి చర్చ చేసేటటువంటి దానికే మతం అని పేరు, లేదా ఆధ్యాత్మికత అని పేరు, లేదా ధర్మం అని పేరు. ఈ మూడే మన ముందున్నాయి. జీవుడు అంటే ఎవడికి వాడు, అంతే కదా. ముందు వీడుంటే తర్వాత ప్రపంచం. అందుకే ముందు తాకలిగితే 3 లోకములు కదా. ముందు నేను. సృష్టిలో అందరికంటే గొప్పవాడేవాడంటే నేనే. నేనంటే నేను కాదండి, ఎవడికి వాడు. అవునా లేదా అండి? నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరండి అంటే చుట్టూ చూడకండి, నాకు నేను ఇష్టం. ఎవడికి వాడు ముందు ఇష్టం. కానీ ముందు నేను, ప్రపంచం, ఈ రెండు ప్రతివాడికి తెలిసినవి. నాస్తికుడికి కూడా ఈ 2 సబ్జెక్టులు ఉంటాయి, నేను, ప్రపంచం. అంతే కదా. ఈ ప్రపంచము నేను. అయితే నేను ప్రపంచం కూడా ఎవడి చేతులు ఉన్నామో వాడు ఈశ్వరుడు. అంతే, అయిపోయింది. ఇంకే అంతే. నేను, ప్రపంచము, ఈశ్వరుడు. ఈ ముగ్గురు గురించి డిస్కస్ చేసేదాని పేరు మతం. చిత్రం ఏంటంటే, ఒకే ఇంట్లో 4 ఇష్టాలు. నాన్నగారేమో నమో నారాయణ జపం చేస్తారు, ఆవిడ గారేమో గౌరీ జపం చేసుకుంటుంది, పిల్లాడు హనుమంతుడు జపం చేస్తాడు, పెద్ద పిల్లాడు. రెండో పిల్లాడు పంచాక్షరి జపం చేస్తాడు. 4 ఒకే రూఫ్ కింద కూర్చి జపం చేస్తారు. కానీ భిన్న భిన్న సిద్ధాంతాలైన ఒకే కప్పు కింద బతకగలగడమే హిందూ మతం యొక్క గొప్ప లక్షణం. తెలుసుకోండి. ఇక్కడ బ్రిటన్కి సంబంధించిన ఒక ఆమె ఇటీవల ఒక అద్భుతమైన మాట అన్నది, ఆశ్చర్యం వేస్తుంది మేధావిని. అసలు హిందూ ఫండమెంటలిస్ట్గా మారిపోతే చాలా బాగుంటుంది అందండి ఆవిడ. కొంచెం ఆలోచించండి. ఫండమెంటలిస్ట్ అంటే అర్థం ఏంటి తెలుగులో? ఛాందసవాది, అంతే కదా. మత ఛాందసవాది. హిందూ ఫండమెంటలిస్ట్ అయితే చాలా బాగుంటుందని. అయితే ఇప్పుడు ఫండమెంటలిస్ట్ అంటే ఏమిటో చూద్దాం. తాను ఏ మతం పట్టుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు ఛాందసవాది, అంతే కదా ఇక్కడ. అయితే హిందూ మతాన్ని మనం తూచా తప్పకుండా పాటించే వాళ్ళమైతే ఎలా ఉంటాం? తూచా తప్పకుండా పాటించే వాళ్ళమైతే ఎలా ఉంటాం అంటే, హిందూ మతం ప్రధానంగా ఎవరు ఏ మార్గంలో ఉపాసించేది ఒకే దైవాన్ని అనే భావం సహజంగా కలిగి ఉంటుంది గనక, మన హిందూ ఛాందసవాదులమైపోతే అవతల వాళ్ళని మన మతంలోకి మార్చాలని ప్రయత్నము చేయము, మన మతంలోకి మారకపోతే ధ్వంసము చేయము. ఎందుకు? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పిన జగద్గురువు ఇచ్చిన మతంలో పుట్టాం గనక. ఇక్కడ
నీ ధర్మం ఎలాగున్నా నీ ధర్మంలో నువ్వు తరిస్తావు, అంతేకాని ధర్మం మారవలసిన అవసరం లేదు అని చెప్పిన హిందూ ధర్మాన్ని మనం నమ్ముతున్నప్పుడు మనం బ్రతుకుతాం, ఇంకోటి బ్రతకనిస్తాం కానీ వాడిని సంహరించాం. ఇప్పుడు ఊహించండి, హిందూ ఛాందసవాదమే ప్రపంచమంతా ఉంటే ప్రపంచంలో అందరూ శాంతిగా హాయిగా ఉండగలరు. ఎందుకంటే బ్రతకనిచ్చే మతం హిందూ మతం. తెలుసుకోండి, ఇక్కడ ఎవరు ఎలా ఉపాసించగలిగినా ఆ స్థితిలోకి వెళ్ళగలరు. అందుకే స్వామి వివేకానంద మొట్టమొదట అమెరికాలో పరిచయం చేస్తూ చెప్పిన మాటే రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానా పదజుషాం రుణామేకో గమ్య త్వమసి పైసామర్ణవైవ. ఏనాటి యుగాల నాటి శ్లోకంలో ఇంత అద్భుతమైన సెక్యులర్ వ్యూని అందించాడండి హిందువు. చూడండి ఇక్కడ, అందుకు భూమి మీద రియల్ సెక్యులర్ రిలీజన్ ఏదైనా ఉంది అంటే హిందూ మతం మాత్రమే అని సవినయంగా, సగర్వంగా, సానందంగా స్వామి సన్నిధిలో ఇక్కడ చెప్తున్నా. అవునా కాదా? మీరు ఆలోచించి చెప్పండి దయచేసి. ఇక్కడ ఎంత అందమైన మాట. రుచీనాం వైచిత్ర్యాత్. ఒక్కొక్కడు బుద్ధికి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతికి తగ్గట్టుగా ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఓ పరమేశ్వర నిన్నే ఆరాధిస్తున్నారు. అందులో ఒకరు కర్మ మార్గంలో, ఒకరు ఉపాసనా మార్గంలో, ఇంకొకరు జ్ఞాన మార్గంలో, ఒకరు విష్ణువని, ఒకరు శివుడని, ఒకడు శక్తి అని, ఒకడు గణపతి, ఒకడు కుమారస్వామిని, ఎవరు ఏ పేరుతో ఆరాధించినా నిన్నే ఆరాధిస్తున్నారు స్వామి. అందుకే హిందూ మతంలో మన వాళ్ళు అనేక మంది దేవతలను పూజించాలి అంటే పూజించు, లేదా ఒకే దేవుడిని పూజించాలంటే పూజించు. ఏదో ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఎక్కువ మందిని పూజించాలంటే కష్టం, అవకాశం లేదు. లేదా ఒక్కడనే పూజిస్తాను అనుకున్నాం అనుకో, ఇన్నున్నప్పుడు ఏదో ఒకటి ఎంచుకో, అయిపోయింది, సమస్య ఉందండి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ హిందూ మతానికి ఆధారము గ్రంథాలు, ఆలయాలు, మహాత్ములు, ముగ్గురు మీద ఆధారపడి వచ్చింది హిందూ ధర్మం. ఇక్కడ అందుకే హిందూ ధర్మానికి ఎప్పటికప్పుడు ఒక మహాత్ముడు కనబడతాడండి. ఇతరాలు మన మీద దాడి చేసి ఇక్కడ ప్రాణభంగ, మానభంగ, ధ్వంసకాండలు నిర్వహిస్తున్నప్పుడు కూడా మహాత్ములు వచ్చారు. ఇక్కడ పరాయి వాళ్ళు ఆక్రమించుకుని ఉనికికి ప్రమాదం కలిగించినప్పుడు ఒక చైతన్య మహాప్రభు ప్రభంజనంలో వచ్చాడు. ఆయన భక్తికి అనుసరించి ఎందరో లక్షల కొలది, కోట్ల కొలది తరతరాలు ఆయన్ని అనుసరించి మళ్ళీ ధర్మంలో నిలబడ్డాయి. ఒక తులసీదాస్, మనం చెప్పుకున్న ఈ మహాత్ములందరూ కూడా ఇతరులను మనల్ని పాలిస్తున్న రోజుల్లోనే ఈ దేశంలో పుట్టిన మహాత్ములు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే గ్రంథాల్లో మాత్రమే మిగిలి ఉంటే ధర్మం ఇలా ఉండేది కాదు. ఎప్పటికప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్నది సత్యమని తాను అనుభవించి రుజువు చేసిన మహాత్ములు మనకి దిక్సూచిగా కనబడుతూనే ఉంటారు. అది హిందూ మతంలోని గొప్పతనం. ఇంతమంది మహాత్ములు ఎక్కడ కనబడతారు? ఒక రమణ మహర్షి, ఒక ఆదిశంకర భగవత్పాలు వారు, ఒక భగవద్ రామానుజాచార్యులు వారు, ఒక మధ్వాచార్యులు వారు, వారి పరంపర, వారి శిష్యులు, వారిలో వచ్చిన మహాత్ములు, ఒక విద్యారణ్యులు వారు. వెతికితే ఇప్పుడు కూడా భారతదేశంలో ఎప్పటికప్పుడు సనాతన ధర్మం యొక్క సత్యాన్ని రుజువు చేసే మహాత్ములు కనబడుతూనే ఉంటారు. అది దేశం యొక్క గొప్పతనం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇందులో పుట్టాక దీని వెలుగు తెలుసుకోకపోతే ఎలా అండి?